మనుషులు భూమి మీద ఎంతకాలం జీవించారు అనే దానికంటే వారు ఎలా జీవించారు అనేది ఎంతో ప్రాముఖ్యంగా ఉంది. అలా జీవించినటువంటి వారు విశ్వాస వీరుల జీవిత సాక్ష్యాలు మనం చదివినట్లయితే ఎన్నో ఉన్నాయి. అందులో ఒకడైనటువంటి డేవిడ్ బ్రెయినార్డ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డేవిడ్ బ్రెయినార్డ్ గారు ఎందుకు 21 సంవత్సరంలో చిన్న వయసులోనే చనిపోయారో, క్షయవ్యాధితో ఉండి కూడా ఒక పక్క రక్తం కక్కుతూ కూడా ఏ విధంగా సేవ చేయగలిగాడో, రెడ్ ఇండియన్ మధ్యలో ఉద్యమాన్ని ఎలా రగిలించగలిగాడో, ధనికుల మధ్యలో సేవ చేసే అవకాశం వచ్చినా ఎందుకు పేద ప్రజల మధ్యకు వెళ్లి సువార్తను చేశాడో అనే కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తు నామములో చూస్తున్న వారి అందరికీ, వింటున్న వారి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అయితే డేవిడ్ బ్రెయినార్డ్, ఈ డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఒక యవ్వనస్తుడు 21 సంవత్సరానికి దేవుని రక్షణ పొందుకుని, అలాగే ఒక 8 సంవత్సరాలు దేవునితో ఆయన విశ్వాస యాత్రను కొనసాగించి, కేవలం 4 సంవత్సరాల్లోనే ఆయన సువార్త పరిచర్య చేసినట్లుగా తెలుస్తుంది. కానీ ఈ 4 సంవత్సరాలు చేసినటువంటి ఆ పరిచర్య నిజంగా ఎంతో మందిని మార్చింది. డేవిడ్ బ్రెయినార్డ్ భయంకరమైన క్షయవ్యాధి వ్యాపిస్తున్న రోజుల్లో పుట్టాడు. అప్పట్లో క్షయవ్యాధి వల్ల చాలా మంది ప్రజలు వారి ప్రాణాలను కోల్పోయేవారు. ఎటు చూసినా మరణ వార్తలే, ఎటు చూసినా క్షయవ్యాధి. ఈ పరిస్థితుల్లో బ్రెయినార్డ్ భయంలోకి వెళ్లిపోయాడు. బ్రెయినార్డ్ పిరికితనంగా మారడానికి కారణమయ్యాయి. మరణం అనే పదం వినబడితే ఆయనకు చాలా భయం వేసేది. బ్రెయినార్డ్ కుటుంబం సమాజంలో హోదా కలిగిన ధనికుల కుటుంబం. తల్లిదండ్రులు చాలా మంచి ప్రవర్తన కలిగి ప్రార్థనా పరులైనటువంటి వారుగా ఉండేవారు. బ్రెయినార్డ్ తల్లిదండ్రులతో క్రమంగా చర్చికి వెళ్లేవాడు. కానీ ఆయనలో ఉన్న ఒక భయం, ఆ పిరికితనం అనేది మాత్రం ఆయనను విడిచిపోలేదు. తర్వాత బ్రెయినార్డ్ చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోవడం వల్ల తన సోదరి ఆయన్ని పెంచింది. అంతేకాక బ్రెయినార్డ్ ఎంతో పట్టుదలతో సంవత్సరానికి 2 సార్లు బైబిల్ చదివి పూర్తి చేసేవాడు. దైవభక్తితో ఉండేవాడు. కానీ దేవుని కృప, దేవుడు నాతో లేడు అని అనుకునేవాడు. బ్రెయినార్డ్ కు 20 సంవత్సరాలు వచ్చాక గాని రక్షణ పొందలేదు. ఏప్రిల్ 20, 1718 సంవత్సరంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా అతని 9వ ఏట తండ్రి, 14వ ఏట తల్లి డోరతి, తండ్రి పేరు హిజ్కియా. వీళ్ళిద్దరు కూడా చనిపోయిన తర్వాత అనాథగా మారినటువంటి ఈ డేవిడ్ బ్రెయినార్డ్ దేవుడి దగ్గరకు వచ్చి ఎక్కువ ప్రార్థనలో గడిపేవాడు. బ్రెయినార్డ్ నార్త్ అమెరికాలో బోస్టన్ ప్రాంతంలో నివసించేవాడు. ఆ టైంలో కొంతమంది మిషనరీలు ఆ ప్రాంతానికి వచ్చి దేవుని గురించి సువార్తను ప్రకటించేవారు. బోస్టన్ లో గొప్ప ఉద్యమాన్ని వారు రగిలించారు. చాలా మంది రక్షణ పొందేవారు, దేవుని తెలుసుకునేవారు. వారు చెప్పే వాక్యాలు బ్రెయినార్డ్ కూడా వినేవాడు. జూలై 12వ తారీఖు 1730వ సంవత్సరంలో ఆ రోజు రాత్రి దేవుని వాక్యం వలన ఆయన దేవుని మహిమతో నిండుకున్నాడు. డేవిడ్ బ్రెయినార్డ్ కున్న ఒక బలహీనత ఏమిటంటే తన స్వనీతి మీద ఆధారపడేవాడు. తనకు తానే నీతిమంతుడిగా ఉండాలని ప్రయత్నించేవాడు. కానీ ఆ రోజు రాత్రి దేవుని వాక్యం బ్రెయినార్డ్ లో పనిచేయడం ప్రారంభించింది. అతడు తెలుసుకుని తన తప్పును ఒప్పుకుని పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. దేవుని మహిమ ఆయన మీదకి వచ్చింది. దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ క్షణంలో బ్రెయినార్డ్ పొందుకున్న విడుదల ఎంత గొప్పదంటే అతనికి ఉన్న భయాలన్నీ పోయాయి. దేవుని ఆత్మ ద్వారా ఆయన నింపబడ్డాడు. అతనికున్న ఆ పిరికితనమే ధైర్యంగా మారింది. దేవుడు ఎప్పుడు అతనిలోనే ఉన్నాడు అని గ్రహించుకున్నాడు. బ్రెయినార్డ్ ఆ 21 సంవత్సరంలో దేవుణ్ణి తెలుసుకుని రక్షణ పొందుకున్నాడు. ఆయన విశ్వాస యాత్రను ప్రారంభించాడు.
కొద్ది రోజుల్లోనే సేవ చేయాలని ఆలోచనతో యూనివర్సిటీలో ట్రైనింగ్ కోసం వెళతాడు. అయితే అక్కడ బ్రైనార్డ్ కు ముక్కుసూటిగా మాట్లాడే అలవాటు ఉండేది. ఎవరైనా తన తోటివారితో ఎవరి గురించైనా అడిగినప్పుడు వారిని గురించి చాలా ముక్కుసూటిగా మాట్లాడేవాడు. దానివల్ల ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. కాని బ్రైనార్డ్ చింతించలేదు. బయటకు వచ్చాక ఒక సేవకుడు పరిచయం అవుతాడు. బ్రైనార్డ్ అతనితో ఉండేవాడు. చాలా విషయాలు నేర్చుకునేవాడు. అయితే కొద్ది కాలం తర్వాత ఒక ప్రాంతానికి మిషనరీగా వెళ్ళమని ఆహ్వానం వచ్చింది. సంతోషంతో హుటానిక్ నదీ ప్రాంతంలో నివసిస్తున్న ఒక భారతీయ తెగ మధ్యకు మిషనరీగా వెళ్తాడు. అక్కడ 1 సంవత్సర కాలం పరిచర్య చేస్తాడు. కాని అక్కడ ఏమాత్రమూ మార్పు లేక మళ్లీ తిరిగి వచ్చేస్తాడు. న్యూజెర్సీ అనే ఒక ప్రాంతంలో మిషనరీగా చేయడానికి అవకాశం వస్తుంది. వారిని కూడా రెడ్ ఇండియన్ అంటారు. బ్రైనార్డ్ వారి మధ్య భారంగా పనిచేయడం మొదలు పెడతాడు. బ్రైనార్డ్ కి ఆ తెగవారి భాష రాదు. అది నేర్చుకోవడం చాలా కష్టం. అందుకని ఆ తెగలోనే ఇంగ్లీష్ వచ్చిన వారిని ట్రాన్స్లేషన్ కొరకు పెట్టుకుని వాక్యాన్ని బోధించేవాడు. అయినా ఏ మార్పు కూడా వారిలో రాదు. ఆయన వాక్యం చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఆయన నోట్లో నుంచి రక్తపు వాంతులు అయ్యేవి. అయినా కూడా వాక్యాన్ని ప్రకటించేవాడు. పట్టుదలతో ప్రార్థించేవాడు. వారి మధ్యకెళ్ళి బలమైనటువంటి సువార్తను ప్రకటించాడు. అక్కడ ఉజ్జీవంగా దేవుని గురించి ప్రకటించాడు. బ్రైనార్డ్ పట్టు విడాక చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని దేవుడు చూసి ఇప్పుడు బ్రైనార్డ్ కి ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభించారు. 1749 సంవత్సరం జూన్ 19వ తేదీన బ్రైనార్డ్ ప్రకటించిన వాక్యంతో 130 మంది మారు మనస్సు పొందుకుని రక్షణ తీసుకుని దేవుని కొరకు సిద్ధపడ్డానికి లేచి నిలబడ్డారు. అప్పటి వరకు త్రాగుబోతులుగా తిరిగే వారందరూ కూడా అతని బోధన వినగానే వారు మార్పు చెందారు. మూఢనమ్మకాలతో కఠినంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరు కూడా వారందరూ కూడా మార్పు చెందుతారు. దేవుని సహాయంతో బ్రైనార్డ్ వాళ్ళందరినీ కూడా మార్చాడు. ఇది ఇలా ఉండగానే బ్రైనార్డ్ ఆరోగ్యం క్షీణించింది. 29 సంవత్సరాలు ఉన్న ఒక యవ్వనస్తుడు లోకం మీద ఎటువంటి ఆశలు లేకుండా ఏమీ కోరుకోకుండా తన జీవితాన్ని దేవుని సేవ కోసం అంకితం చేశాడు. యూనివర్సిటీ నుండి వచ్చిన తర్వాత పరిచయమైనటువంటి ఆ సేవకుడి ఇంటికి మళ్ళా ఆయన్ని తీసుకువెళ్తారు. అక్కడే 5 నెలలు గడిచేలోగా ఆయనకున్నటువంటి ఆ టీబీ వ్యాధి ముదరడం వల్ల ఆయన అక్కడే చనిపోతాడు. బ్రైనార్డ్ 29వ ఏట మరణిస్తాడు. బ్రైనార్డ్ రాసుకున్నటువంటి కొన్ని డైరీలను ఆయన పోగు చేసి దాన్ని లైఫ్ ఆఫ్ బ్రైనార్డ్ అనే పుస్తకాన్నిగా ముద్రిస్తాడు. ఆ పుస్తకాన్ని చదివినట్టు అనేకులు డేవిడ్ లివి, విలియం కేరీ, ఎడ్రీ మార్టిన్ వంటి ఎంతో మంది ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని చదివి ఎంతో మంది పూర్తిగా దేవుని కొరకు దేవుని ప్రకటించడానికి నిలబడ్డారు. వీరే కాక చాలా మంది బ్రైనార్డ్ జీవితం ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. దేవుని కొరకు నిలబడేలాగా చేసింది. ఆ పుస్తకాన్ని అనేక మంది చదివారు. వారు కూడా దేవుని కొరకు నిలబడ్డారు. ఒక సేవకుడు ఇలా ప్రార్థిస్తాడు. బ్రైనార్డ్ సమాధి దగ్గర నిలబడి ఇలా ప్రార్థించాడు. ఈ కాలంలోని బ్రైనార్డ్ లాంటి యవ్వనస్తులు నీ సేవకు లేవనెత్తు ప్రభువా అని. ఇలాంటి ప్రార్థన నేను కూడా చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న నువ్వు ఏ వయస్సులో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని కొరకు నిలబడాలి అనే ఒక గొప్ప ఆసక్తి నీలో ఉన్నట్లయితే దేవుని నువ్వు తప్పకుండా ప్రకటించగలుగుతావు. పట్టుదలతో ప్రార్థించు. డేవిడ్ బ్రైనార్డ్ జీవితంలో 14 సంవత్సరాలకే తన తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అనాథగా మిగిలాడు. లోకంగా తన వయసు వారు ఉన్నప్పుడు అతను మాత్రం
ఎప్పుడు కూడా సంతోషాన్ని పొందుకోలేదు, పట్టించుకోలేదు. తన శరీరంలో ఉన్న రోగం ఆయన్ని ప్రతిసారి భయపెడుతూనే ఉంది. అయినా కూడా దానికి ఆయన భయపడలేదు. ప్రతి పనిలో కూడా నిరాశే ముందుగా ఎదురయ్యింది. అయినా ఆయన వెనుకంజ వెయ్యలేదు. కొంతమంది సేవకుల్లాగా హోదాలకు పోలేదు. మనుషుల మెప్పుల కోసం ఆయన వెళ్ళలేదు. దేవునిపై విశ్వాసం ఉంచాడు. మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. మునుముందుకు అనేక మంది యవ్వనస్తులను లేవనెత్తే ఉజ్జీవం రావాలని, ఇలాంటి యవ్వనస్తులు అనేక మంది లేవాలని యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. డేవిడ్ బ్రైనార్డ్ జీవితం అనేక మందికి ఈరోజు స్ఫూర్తిగా ఉంది. గొప్ప గొప్ప వారే ఆయన్ని అనుసరిస్తున్నారు. ఒక చిన్న జీవితం, 8 సంవత్సరాల విశ్వాస జీవితం, 4 సంవత్సరాలే సేవ జీవితం ఎంతో మందిని ప్రభావితం చేశాడు. తన స్వనీతి మీద ఆధారపడ్డం మానేసి దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకనే ఎంతో మంది భక్తులు అనుసరించే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు ఈయన్ని నిలబెట్టాడు. మీలో ఎంతమంది దేవుని కొరకు నిలబడాలి అనే ఆశ కలిగి యవనస్తులు ఉన్నారో వారందరికీ చిట్ట చివరిగా నేను చెప్పేది ఒక్కటే: హోదాలకో, మనుషుల పొగడ్తలకో, డబ్బుకో ఆశపడి దేవుని సేవ చేయకూడదు. దేవుని పైన విశ్వాసం ఉంచి ఎండిన నేలపై లేత మొక్కవలే ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వచ్చి తండ్రి పని జరిగించాడో అదే రీతిగా ఎటువంటి అనుకూల పరిస్థితి మనకు లేకపోయినప్పటికీ, మనకు ఎప్పుడు నిరాశ ఎదురవుతున్నప్పటికీ మనం కూడా దేవుని పైన ఆనుకున్నట్లయితే, ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే ఫలించేవారిగా ఉంటాము, ఎదుటివారిని బ్రతికించేవారిగా ఉంటాము. కనుక ప్రియ స్నేహితులారా, యవనస్తులారా, ప్రతి ఒక్కరికి ఆయన చేసినటువంటి ఆ పరిచర్య, ఆ జీవితం ఎలా ఉంటుందో, ఎలా ఉన్నదో, ఎలా చేశాడో అనే విషయాలు ఇంకా క్లుప్తంగా ఆ డైరీలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా ద లైఫ్ ఆఫ్ బ్రైనార్డ్ అనే ఒక పుస్తకంలో ముద్రింపబడి ఉన్నాయి. ఇంకా ఇలాంటి పుస్తకాలను యవనస్తులు చదివేవారిగా, తెలుసుకునేవారిగా ఉండాలని ఆశిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.